సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలో పాల్గొనాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడికి కార్యక్రమాన్ని తీసుకెళ్ళిన ఇప్పుడు జగిత్యాల ఆర్టీఓ పనిచేస్తున్న సోదరుడు హనుమంతరావు గారు వేదికపై ఆశలైన వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి దానిలో భాగంగానే మనం వ్యక్తిగతకు సంబంధించిన పారిశుద్ధం ఎందుకు కావాలా? ఈరోజు మన ఆరోగ్యానికి సంబంధించి పరిసరాలను శుభ్రతను పెట్టుకొని మన చుట్టుపక్కల ఉన్న వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఒక మహిళా సోదరి మీద మాట్లాడింది. మహిళలకు సంబంధించిన ఆత్మ గౌరవాన్ని రాబోయే కాలంలో మనం పరిరక్షించుకోవాలనే ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతోనే ఈ పెద్ద కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాం. చాలా మంది ఈరోజు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నారు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థిని కూడా ఈరోజు బహిరంగంగా మల విసర్జనకు పోవాలంటే అస్సలు కూడా సహించరు. ఎందుకంటే చదువుతూ ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన వారి హక్కులేంది, వారికి సంబంధించిన వారి గౌరవం ఏందని తెలుసుకునే యత్నంలో ఉన్నప్పుడు మరి మేము ఇంటికి సంబంధించి మరి ఇండివిజువల్ ల్యాబొరేటరీస్ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉన్నప్పటికీ మరి పేదరికంలో ఉన్న అనేక మంది ఇవి కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి ముందుకు నడుస్తున్న తరుణంలో నేను ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులను కోరుతా ఉన్నా. ప్రతి వారందరూ చదువుతా ఉన్నారు. చదువు విషయంలో పిల్లలందరూ చదువుతా ఉన్నారు. వారికి అవగాహన పెరుగుతూ ఉంది. అవగాహన పెరిగినప్పుడు వారికి సంబంధించిన కనీస సౌకర్యాల గురించి తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. మా సోదరుడు చెప్పాడు ఇప్పుడే, సెల్ ఫోన్స్ ఎంత ఉన్నాయంటే ఇక్కడ మొత్తం మంది ఇందులో ఏదో సెల్ ఫోన్ ఉందమ్మా అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి. సెల్ ఫోన్లకు బిల్లు ఎంత కడతాం మనం? కనీసం 200 నుంచి 1000 రూపాయలు 800 రూపాయల వరకు బిల్లు కడతాం. ఈరోజు ఈ మొత్తం దేశ జనాభాలో 110 కోట్ల మంది జనాభా ఉంటే 96 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయి. అంటే మనం ఆలోచన చేసుకోవాలి. మన పెద్ద ఒక మంత్రి గారు మాట్లాడుతుంటే ఇది తీసుకొస్తే మా సోదరులందరూ దాన్ని వేరు చేస్తారు. సెల్ ఫోన్లు కూడా ఉపయోగపడతాయి, కానీ సెల్ ఫోన్లకు ఇచ్చే ప్రాధాన్యత వీటికి కూడా ఇవ్వాలనే ఒక ఉద్దేశం మనం చెప్పడం జరిగింది. ఆ ప్రాధాన్యతను మనం మర్చిపోతా ఉన్నాం. దానికి సంబంధించి నేను కోరుతా ఉన్నా మీ అందరూ, ఈరోజు మన డివిజన్కి సంబంధించి అధికారులతో మేము మాట్లాడుతున్నప్పుడు తక్కువ స్థాయిలో స్పందన కనబడుతుందని అంటున్నారు. మనకు సంబంధించి బహిరంగ ప్రదేశాలు ఎక్కువ ఉండొచ్చు. అడవి ప్రాంతం ఉంది, ఊరికి పోగానే మరి పొద్దులు లేవగానే బహిరంగ ప్రాంతం ఎక్కువ ఉంది కనుక మేము కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే అది తప్పు. ఈరోజు మన ఇంటికి సంబంధించి మనకే సంబంధించి మన గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నిలబడనున్నారు. నేను కూడా దాంట్లో మరి ఇక్కడ ఇంతకుముందు చెప్తా ఉన్న బండిలో కూర్చుంటే నా ధన్యవాడకు సంబంధించి ఇప్పటికో 50 సార్లు 100 సార్లు చెప్పిన, ఎవరు ముందుకు రావటం లేదు. అలానే తీసుకువెళ్ళే కార్యక్రమం చేయాలి. మరి ఆ కార్యక్రమంతో పాటు ఈరోజు మొత్తం నియోజకవర్గ స్థాయిలో ఈ డివిజన్ స్థాయి వరకే పరిమితం కాకుండా ఈ జిల్లా స్థాయిలో ఒక బాధ్యతగా నేను మంత్రిగా ఉన్న కనుక 100% ఐఎస్ఎల్ నిర్మాణం చేసే కార్యక్రమం చేయాలి. చేస్తూ ఉన్నప్పుడు మనమందరం కూడా ముందుకు పోతాం. ఎవరి గురించి కాదు, ఈరోజు శ్రీధర్ బాబు కలెక్టర్ ఆర్డీఓకు సంబంధం లేదు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో రూపాయి అటు ఇటు కావచ్చు. అదే మనం సెల్ ఫోన్ బిల్ కట్టుకుంటే మన బిల్లుకి వెనకాడబోం. కానీ ఈరోజు ప్రభుత్వం ఇచ్చేందుకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తే బాగుంటుండే ఐఎస్ఎల్ కట్టుకుంటే అనే ఆలోచన ఉండదు మనకు. నాకు కూడా ఉండొచ్చు, మీకు కూడా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. దానివల్ల ఇబ్బంది లేదు రాస్తానే. ప్రాధాన్యతను గుర్తిద్దాం. మనం అవగాహన పెరుగుతూ ఉంది మన చిన్నపిల్లల్లో. వాటిని గుర్తించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, గ్రామీణ స్థాయిలో పనిచేస్తా ఉన్నా, మండల స్థాయిలో పనిచేస్తా ఉన్నా, డివిజన్ స్థాయిలో పనిచేస్తా ఉన్న అధికారులు ఒక బాధ్యత తీసుకోండి. అవగాహన పెట్టండి. మీరు చదువుకున్న వారందరూ భాషలో తెలియజేయడానికి ప్రయత్నం చేసి
తీసుకెళ్ళాలి. ఇంతకుముందు మా బుచ్చే చెప్పిండు ఒక విధంగా ఏం తీసుకెళ్తున్నావు అంటే, మరి నాకు దగ్గరోడు బుచ్చే కనుక కరెక్ట్ చెప్తున్నావు, లేదంటే ఒక మా సోదరి మన లేచి కరెక్టే అనేది అప్పుడు నమ్మిన. మా సోమన్పల్లి విలేజ్ కూడా నేను అందుకాడు కదా నిర్మల పురస్కార్ని రాష్ట్రపతి నుంచి తీసుకున్నప్పుడు మనము పూర్తి స్థాయిలో దాని ఆచరణ జరుగుతా ఉందా లేదో చూడాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం. 100% నేను అధికారులను కోరుతా ఉన్నాను, మీరు గ్రామం వారి పరంగా గ్రామీణ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలు పెట్టండి. ఎవరికైతే ఇంతకుముందు కలెక్టర్ చెప్పిందో 5 ఇళ్లకో 10 ఇళ్లకో గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తామన్న అధికారికి బాధ్యత చెప్తా ఉన్నామని, దాన్ని సంబంధించి మేము ISL సంబంధించి ఈరోజు చెప్తా ఉన్నాం. ఎవరైతే 100% వారికి ఇచ్చిన టార్గెట్ను ఫుల్ఫిల్ చేసుకుంటారో వారికి సంబంధించి ఒక ఇన్సెంటివ్ కార్యక్రమం అధికార పరంగా కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మీ మండలాన్ని 100% ISL కట్టిస్తే ఆ మండల స్థాయిలో చురుకుగా ఉత్సాహంగా పనిచేసిన అధికారికి ఇన్సెంటివ్ ప్రకటిస్తాం. అదేవిధంగా RTO స్థాయిలో కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ పారామీటర్స్. రేపు పొద్దున ఈ అధికారుల పరంగా ఏ అధికారి బాగా పనిచేస్తా ఉన్నాడంటే చిట్టా మా దగ్గర ఉండదు, మీ కలెక్టర్ దగ్గర ఉంటుంది. మంచిగా పనిచేసే అధికారికి పని చేసే సత్తా ఉన్న ఆ ఏరియాలో వేయడానికి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే ఒక కార్యక్రమం, ఒక పారామీటర్స్ ఇవన్నిటిని కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయడం జరుగుతుంది, పని చేస్తా ఉన్నాం. అందుకోసం ఒకటి మన ఉద్యోగ ధనం, ఇంకోటి సాటి మానవుడికి సంబంధించిన ప్రధానమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, మనలో ఉన్న ఉత్సాహం. ఈరోజు ఉద్యోగంలోకి ఎందుకు వచ్చాం, దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చే కార్యక్రమం చేయాలని మీ అందరినీ కూడా అధికారులను కోరుతూ, అధికారుల పక్షం అయితే మనలో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ప్రజల్లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం. సో మీరు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రధానమైన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో పాల్గొని 100% ఈ రెవెన్యూ డివిజనే మొదటి స్థానంలో ఉంచే ప్రయత్నం చేస్తారని నేను అధికారులపైన గట్టి నమ్మకంతో ముందుకు తీసుకెళ్తూ, ఈరోజు ఈ SC STలకు సంబంధించిన ఈ ఏవైతే మీరు మనమందరం అనుకుని ఈ డ్రమ్స్ ఇస్తా ఉన్నామో ఒక ఇన్సెంటివ్ కార్యక్రమం, నీళ్ళు ఎక్కడ ఆపాలి, దీనికి 2 రూపాయలు ఖర్చు అవుతాయి, 3 రూపాయలు ఖర్చు అవుతాయి, 100 రూపాయలు 500 రూపాయలు ఖర్చు అవుతుంది అని కాకుండా ఇన్సెంటివ్ కార్యక్రమం, చెట్లు పెంచే కార్యక్రమం మొత్తం మేము మొదలు పెట్టాము. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా మరి మొత్తం గ్రీన్ డిస్ట్రిక్ట్ గా కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనము వెజిటేబుల్స్ గార్డెన్స్ పెంపొందించడమే కానీ సోషల్ ఫారెస్ట్ని పెంపొందించడంతో పాటు ఈరోజు టౌన్స్ కు సంబంధించి రేపొద్దున మండల కేంద్రాల్లో, రేపొద్దున గ్రామీణ స్థాయిలో ప్రధానమైన మేజర్ గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున చెట్ల పెంప కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమ భాగంలోనే మీ అందరి ప్రోద్బలం, మీ అందరి ఉత్సాహం, మీ అందరి మరి పాల్గొనడం చాలా ముఖ్యం. కనుక సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమ భాగంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ఉద్యమంలో ముందుకు తీసుకెళ్దాం. ఈ ఉద్యమ స్ఫూర్తి పరంగా నేను మా సర్పంచులకు, మా